యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. నా జీవితం మారింది, నన్ను పవిత్రంగా మార్చింది యేసు రక్తము మాత్రమే. ఎన్నో పొట్టేలను కోసాం, ఎన్నో కోళ్ళను కోసాం, ఎన్నో మేకలు కోసాం, కానీ మాకెప్పుడు కూడా మా పాపాలు పోలేదు. యేసు ప్రభువుని నమ్మిన తర్వాత ఆయన రక్తం ద్వారానే మేమంతా కూడా కడగబడ్డాం, ఆయనకి సాక్షిగా నిలబడ్డాం. దయచేసి నువ్వు కూడా తెలుసుకుంటావా? మంచిది, లేదంటే నీ ఇష్టం. పాపంలోనే బ్రతికితే ఏమవుతుంది మన జీవితం? బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం, ఏలయనగా పాపం వలన వచ్చు జీతం మరణము, ఆ మరణం నుండి మనల్ని తప్పించడానికి ఆయన చనిపోయాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. నీవు నమ్మే దేవుడు, నువ్వు నమ్మే దేవత ఎప్పుడు నీ కోసం ప్రాణం పెట్టలేదు, నిన్ను ఎప్పుడు ప్రేమించలేదు. నీకు ఇంకా ఎప్పుడు నాకు అది తీసుకురా, ఇది తీసుకురా, ఆ పళ్ళు ఇవ్వు, ఆ దండి ఇవ్వు, ఆ కొబ్బరికాయ ఇవ్వు, ఆ పూలదండి ఇవ్వు అని నిన్ను పీక్కుతున్నారు. యేసు ప్రభువుని నమ్ముకోవడం వల్ల నీ కులాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. యేసు ప్రభువుని నమ్ముకోవడం వల్ల నీ మతాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. యేసు ప్రభువుని నమ్ముకోవడం వల్ల నీ మనస్సును మార్చుకో, నీ జీవితాన్ని ఆయన మారుస్తాడు. లేదంటే భయంకరమైన నరకం ఉంది, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇది సత్యం. రక్షణ అంటే అందరూ ఏదో అనుకుంటారు, అబ్బా ఊరి బయట ఉండే వాళ్ళ చర్చికి వెళ్ళాలేమో, వాళ్ళు తక్కువ కులం వాళ్ళు కదా, వీళ్ళంతా మనకి ఇంతమంది ఉన్నారు, వాళ్ళు ఎవరు నమ్మకుండా అమెరికా దేవుడు నమ్ముతున్నారు, మనకు అవసరం అని అనుకుంటారు. వాక్యం సెలవిస్తుంది, నువ్వు ఆయన రక్షణ పొందుకోవాలంటే ఏమి చేయాల్సిన పని లేదు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం, ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. దేవుడు నీ బంగారాన్ని అడగట్లేదు, నీ కానుకల్ని, నీ డబ్బును అడగట్లేదు, నీకున్న ఆస్తుని అడగట్లేదు, కానీ నీ హృదయాన్ని అడుగుతున్నాడు. నీ హృదయంలో ఆయన్ని విశ్వసించు, నీ నోటితో నువ్వు చేసిన పాపాలు ఒప్పుకో, దేవుడు నిన్ను రక్షణలోనికి నడిపిస్తాడు. ఆయన కుమారుడిగా, ఆయన కుమార్తెగా నిన్ను అంగీకరిస్తాడు. ఇంతే, నువ్వేం కొబ్బరికాయలు కొట్టాల్సిన పని లేదు, గుండు చేయించుకోవాల్సిన పని లేదు, జంతువులను బలి ఇవ్వాల్సిన పని లేదు. నీ కానుకలు, నీ బంగారం దేవుడికి అసలు అక్కరే లేదు. దయచేసి తెలుసుకో, చాలా మంచిది.